నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, భాద్రపద బహుళపక్ష చవితి వచ్చేస్తోంది. సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాం ఆ రోజున. అయితే విఘ్నరాజ సంకష్టహర చతుర్థిగా వస్తున్నటువంటి ఈ చవితిని ఎలా స్వామి అనుగ్రహానికి మనం పాత్రలవచ్చు, ఎలా ఆయనని పూజించుకోవచ్చు అక్క? భాద్రపద మాసం అంటే ఇంకా చాలా ఇష్టం నాకు. ఎందుకో చెప్పిన, ఫస్ట్ చవితి శుక్లపక్ష చవితి నాడు మనం చక్కగా వినాయక స్వామి వ్రతం చేసుకుంటాం అందరం. మళ్ళీ చవితికి కూడా మళ్ళీ స్వామికి సంకటహర చతుర్థి చేసుకుంటాం. ఏ మాసంలోనూ ఇలా అవకాశం రాదు. మామూలుగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, చవితి తేదీ వినాయకుడికి అని చెప్పి. కానీ ఇది కంపల్సరీగా చేస్తాం అందరం కూడా. చక్కగా 9 రోజులు స్వామి దగ్గర అంతా గడిపి మళ్ళీ రెడీ అయిపోతాం ఇంకో 3-4 రోజుల్లో అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ పూజ చేసుకోండి. ఎవరికైనా శ్రావణ మాసం కుదరలేదు, కొంతమందికి ఏటి సూతకం ఉండి లేకపోతే పీరియడ్స్ తో ప్రాబ్లం ఉండి స్టార్ట్ చేయలేదు అనుకుంటే కనుక ఇప్పుడు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వచ్చే ఈ సంకటహర చతుర్థి విఘ్నరాజ సంకటహర చతుర్థిగా నామం చేశారు. అంటే ఎలాంటి విఘ్నాలైనా కూడా తొలగిపోతాయి. అలాగే మీరు చాలా బాధగా ఉంది, ఆ బాధ ఎవరు తీర్చలేనిది, ఆర్చలేనిది. అలాంటప్పుడు ఈ పూజ గనక చేసుకుంటే అలాంటి బాధ కూడా తొలగిపోతుంది. ఎటువంటి బాధ అయినా కూడా తొలగిపోతుంది అని చెప్పి చెప్పారనమాట. మనకి ఏది చెప్పినా పూజ గురించి, మీరు ఏకాదశి వ్రతం గురించి చెప్పినా, ఈ సంకటహర చతుర్థి వ్రతాల గురించి చెప్పినా, కృష్ణుడి గురించి తప్పకుండా చెప్తారు. ఎవరు అన్నట్టు ఇది లేదు, ఎక్కడా లేదు, కృష్ణుడు నీలాపనిందని మోయలేదు, ఆయన చూడలేదు చంద్రుణ్ణి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కాదేది కవితకు అనర్హం అని ఒక సామెత వింటూ ఉంటాం. అవును, కారెవరు తిట్టడానికి అనర్హం అన్న చందాన కొంతమంది అద్భుతమైనటువంటి వ్యక్తులు కనపడటం ఆశ్చర్యం అనిపించింది నాకు. ఆశ్చర్యమా? పూర్వజన్మ సుకృతికి వికృతి పదం ఏమిటి? అది నిజమే. ఎన్ని ఏళ్ల నుంచి చేసుకుంటున్నాం అక్క. ఇక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మే సంకటహర చతుర్థి గురించి కూడా యుధిష్ఠిరుడికి చెప్తాడు అన్నమాట. ఈ చెయ్యి అని చెప్పి ఆయనకు కూడా వచ్చాయనంటే, అరే మీ మొహాల మండ, మీరు చేసుకోండి, నాకే తప్పలేదు, మీరెంత అని చెప్పటం కదా. చెప్పకనే చెప్పడం. ఇంకోటి, పరమాత్మలకి ఏదైనా కష్టం వస్తే గనక అది మళ్ళీ మంచి జరగడానికి, అంటే ఏదైనా వస్తేనే కదా, ఉపద్రవం వస్తేనే కదా చేయడానికి అని చెప్పి అలా రావడం అనేది అది వాళ్ళ లీలగానే భావించాలి మనం. అంతేగాని వాళ్ళ స్టేటస్ ఏదో పాడు చేసేస్తున్నాము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అసలు కథనే మార్చేయడం అనేది చాలా పొరపాటు. లేదు, మళ్ళీ దాన్ని తిట్టడం ఒకటి ఇదొకటి. కాబట్టి తప్పకుండా కొన్నాళ్ళు పోతే అసలు కంసుడు చంపడం ఏంటి కృష్ణుడిని, అది పొరపాటు, తప్పు రాశారని చెప్పిన ఆశ్చర్యపోక్కర్లేదు. అర్జునుడికి డ్రైవరా ఏమనుకుంటున్నావు నువ్వు అని తిట్టినా ఆశ్చర్యం. కృష్ణ పరమాత్మ ప్రత్యక్షం అవ్వాలంతే. అలా అయినా ఆయన చూడొచ్చు. అదే రైట్. కాబట్టి ఎప్పుడు కూడా కష్టము అన్నప్పుడు భగవంతుడే చెప్పింది ఏదైతే ఉంటుందో, ఇది చెయ్యండి అని చెప్పి చెప్పింది ఉంటుందో అది తప్పకుండా ఆ పూజ ఫలిస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి కృష్ణుడు ఏం చెప్పాడక్క? యుధిష్ఠిరుడికి చెప్పాడట, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ సంకటహర చతుర్థి, ఇప్పుడు వచ్చే భాద్రపద మాసంలో వచ్చే సంకటహర చతుర్థి చెయ్యండి, కష్టం అనేది తొలగిపోతుంది అని చెప్పి చెప్పారు. ఇక యుధిష్ఠిరుడి కంటే మామూలు కష్టాలా కావు. ఆస్తుంది, అన్ని ఉన్నాయి, హోదా ఉంది, అన్ని ఉన్నాయి, కొన్ని రాజుగారి పుత్రుడే అయినా కూడా ఆయన అనుభవించాల్సి వచ్చింది. పైగా గంధర్వుడు కదా, గంధర్వాంశతో పుట్టినవాడు, మరి అయినా కూడా భరించాల్సి వచ్చింది. ఆయనకే తప్పదన్నప్పుడు మనం ఎంత మానవ మాత్రలు అనడము. అలాగే ఆయన పూజ చేసిన తర్వాత ఎలా అయితే ఆయన మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించాడు, అలాగే మనకు కూడా మంచి జరుగుతుంది అనే నమ్మకంతో మనం చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్పారు అంటే, ఎటువంటి పరిస్థితుల్లోనూ చాలా మంది ఏం చేస్తారంటే, రాత్రి వరకు ఉపవాసం ఉన్నాం కదా అని చెప్పి అన్నం తినేస్తారనమాట. కానీ సంకటహర చతుర్థి నాడు అసలు అన్నం తినకుండా కేవలం కొంచెం అంటే మీరు సాబుదానా కిచడి అని చేసుకుంటారు, అలాంటి అటుకుల పులిహార మనకి ప్రాశస్త్యం,
అది అటువైపు తినొచ్చు. అయితే గనక సాబుదాన చేస్తారు, మనమైతే అటుకుల పులిహార కూడా తినొచ్చు, తప్పేమీ లేదు. ఉమ్. అలా విఘ్నేశ్వరుడికి అటుకులు ఏవో నైవేద్యం పెట్టుకొని మనం ఉమ్. చేసుకునేవి అవి అవే తినొచ్చు. చక్కగా చేసుకుంటే సరిపోతుంది సాయంత్రమే అన్నమాట. అది పూజ అయిన తర్వాత తినాలి. పూజ అయిన తర్వాత మీకు ఉమ్. చంద్రోదయం ఎప్పుడు ఉంటుందో ఆ రోజు చెక్ చేసుకోండి, అంతే చక్కగా గూగుల్ 8:45 ఉంది కి కాబట్టి. అవుతోంది. ఉమ్. మొన్నైతే 9-10 తర్వాత ఉంది, ఉమ్. 9 గంటల 10 నిమిషాల తర్వాత ఉంది. ఇప్పుడు కూడా అంతే ఉమ్. సుమారు 8:45 కానీ లేదు ఆ, చంద్రోదయం. చంద్రోదయం ఎప్పుడు, ఉమ్. మూన్ రైజ్ అని కొట్టండి. చంద్రోదయం స్పెల్లింగ్ అడుగుతారు మళ్ళీ. ఉమ్. మూన్ రైజ్ అని కొట్టండి ఉమ్. తప్పకుండా. కాబట్టి అలా మీకు టైం ఉంటుంది. ఆ టైం తర్వాత పైకి వెళ్ళి ఒకసారి చంద్రుడు కనిపించినా కనిపించకపోయినా ఆయన ఉన్నాడు కదా, తప్పకుండా దండం పెట్టుకొని ఈ బాధలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి దండం పెట్టుకోండి. మీకు మానసిక సమస్యలు ఏమన్నా ఉన్నాయి అని అంటే చంద్రుడు హరింపజేస్తాడు. ఉమ్. మీకు ఏదైనా అఫీషియల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే సూర్యుడు చూసుకుంటాడు. ఓకే రైట్. ఆఫీస్ లో చాలా ఇబ్బందిగా ఉంది, అదా ఆఫీషియల్ అంటే ఆ. రైట్. ఆఫీస్ కి సంబంధించినవి మరి. ఓకే అఫీషియల్ గా మీకు ఏమైనా బాధలు ఉన్నాయి, బాబాయ్ ఇది ఎట్లా రా బాబు, ఎట్లా భరించాలి వీడిని, మనం తప్పదు వాళ్ళతో మమేకమై పని చేసుకుంటూ ఉండాలి. ఓ రోజు వెళ్లకుండా ఉండలేము, అవునా కదా, మాట్లాడకుండా ఉండలేము, మీటింగ్ అటెండ్ అవ్వకుండా ఉండలేము, ఫోన్ పెట్టేసి ఏం చెప్తాడేమో సగం అర్థం కాదా అనుకోవడం తప్పించి ఫోన్ పెట్టాక అనుకోండి అదే అది తప్ప ఏం చేయలేం కదా. అలాంటివన్నీ సూర్యుడిని కనుక మీరు అర్ఘ్యం ఇస్తే చాలు, అర్ఘ్యం ఇచ్చి 2 చేతులు దండం పెడితే ఆ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. ఇక ఇంటికి తలుపు తెగించిన వెంటనే పిల్లల ఫీజు కట్టాలి, రేపు పొద్దున ఏం చెప్పాలి, ఆటో వాడికి కట్టాలి, ఇవన్నీ మనకి ఉంటూనే ఉంటాయి పద్మిని. రాసుకుంటే కనుక ఎన్నో ఉంటాయి. ఫస్ట్ తారీఖు వస్తుందంటే భయం వేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటాయి కదా, మానసికంగా ఇంకొన్ని బాధలు ఉంటాయి, కనీసం తల్లిదండ్రులతో కూడా షేర్ చేసుకోలేం. అయ్యో వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళకి చెప్తే ఎట్లా వాళ్ళు బాధపడతారు కదా అని అనిపిస్తుంది. అలాంటివన్నీ కూడా తప్పకుండా చంద్రుడికి చెప్పుకొని ఈ సమస్య తీర్చును ఆయన, మానసికంగా కాస్త ప్రశాంతత ఇవ్వు మాకు అని చెప్పి దండం పెట్టుకోండి, అవన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట. బ్యూటిఫుల్. అలాగే స్విచ్ వర్డ్ ని చెప్పడం ఎలాగో పరిపాటియే, మీరు చెప్తూ ఉంటారు. సో ఎట్లా అక్క, ఏ స్విచ్ వర్డ్ తో స్వామివారిని మరి ఇవి చేసుకోలేము, ఉపవాసం ఉండాలి, రకరకాల పర్స్పెక్టివ్స్ ఉంటాయి కదా, పూజ చేసినా చేయకపోయినా చేసే ప్రయత్నమే చేయండి, చేస్తేనే మంచిది. కాని పక్షంలో స్విచ్ వర్డ్ రూపంలో కూడా చెప్పండి. తప్పకుండా చెప్తాను. గణేష మ్యాజిక్ బిగిన్ నౌ. చాలా బాగా పనిచేస్తుంది పద్మిని, ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తుంది, చాలా తొందరగా ఇట్లా క్విక్ రెస్పాన్స్ అన్నమాట. ఎన్నిసార్లు చదువు, అందుకే స్వామికి క్షిప్ర గణపతి అని కూడా పేరు ఉంది, అవునా కదా. 28 times మామూలుగా ఎవరు చదివినా చదవమని చెప్తాను. అయితే ఇది కూడా వేదిక్ స్విచ్ వర్డ్ కిందకే తీసుకొని 108 times చదివితే చాలా మంచిది. చాలా ఈజీగా నామస్మరణ అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టంట. అందుకే మీరు చూస్తే గనక విఘ్నేశ్వరుడికి ఎన్నో 108 అష్టోత్తరాలు ఉన్నాయి. మీకు నేను ఒకసారి ఎప్పుడన్నా కుదిరితే గనక చెప్తాను. అంటే మనం ఏదైతే గడ్డితో మనం స్వామివారికి గరికతో పూజ చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్క గరిక వేసేటప్పుడు ఒక్కొక్క నామం దాతోనే స్టార్ట్ అవుతుంది. దకార గణపతి, దుర్వాయుగ్మ గణపతి స్తోత్రం అని ఉంటుంది, అష్టోత్తరం అని ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దుర్వాయుగ్మ గణపతి అష్టోత్తరం ఇన్ తెలుగు అని చెప్పి కొట్టండి, మొత్తం దాతోనే స్టార్ట్ అవుతుంది. దూర్వా గణపతి కూడా చాలా 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 మహిమాన్వితమైనటువంటి. అప్పుడు మకారంలో కూడా వస్తాయా అలానా? కాదు కాదు, దుర్వాయుగ్మము అని అంటే దూతోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా వేరే అక్షరాలతో కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. అంటే ఆ ప్రతి నామము 108 నామాలు దాంతోనే స్టార్ట్ అవుతుంటారు. చాలా పవర్ఫుల్ ఉంటుంది. అందరూ బయటపడాలి ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా కృతజ్ఞతలక్క. నమస్తే.